హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా అండ్ ఈజీగా ఉండే లేటెస్ట్ డిజైన్ టాజల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను వచ్చేసి ఇలా 2 వచ్చేసి సేమ్ కలర్లో తీసుకున్నాను. ఒక పీస్ వచ్చేసి డిఫరెంట్ కలర్లో ఇలా 3 పీసెస్ అయితే తీసుకోవాలి. నేను లెంత్ వచ్చేసి 3 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, ఇలా స్క్వేర్ పీస్లో ఈ పీసెస్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు ఈ టాజల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఈ క్లాత్ని తీసుకొని ఒక్కొక్క క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్లు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా నేను వచ్చేసి డిఫరెంట్ కలర్ థ్రెడ్తో స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా. అలాగే ఇంకొక కలర్ తీసుకున్నాం కదా, దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ క్లాత్ ని కూడా ఇలా కార్నర్ కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం కూడా క్లాత్ ఉంది కదా, సేమ్ కలర్స్ ఉంటాయి కదా, ఈ సేమ్ కలర్స్ రెండు కూడా ఇలా తీసుకోవాలి. చూడండి చూడండి మనం తీసుకున్న సేమ్ కలర్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు కూడా ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ తీసుకున్నాం కదా, ఈ డిఫరెంట్ కలర్ ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీని మీద ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కార్నర్స్ ని కూడా దీని మీద ఇలా పెట్టుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి మీరు యూజ్ చేసే థ్రెడ్ ఏదైనా సరే తీసుకోండి. నేను ఇలా వైట్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నా. ఈ వైట్ కలర్ థ్రెడ్ ని ఇలా మిడిల్లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్ లో వచ్చేసి ఇలా పైకి కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని మొత్తం మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ తీసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత మనకు ఈ టాజల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా సింపుల్ గా మనం ఈజీగా ఇలా మల్టీ కలర్ టాజల్స్ ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.